మంచిది కాదు. టీచర్స్ని అనవసరంగా దూషించటం, వాళ్ళ మీద మీమ్స్ తయారు చేయటం, డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళ మీద మీమ్స్ తయారు చేయటం, యాక్టర్స్ మీద మీమ్స్ తయారు చేయటం. వాళ్ళు చేసేవాళ్ళు కూడా అంతా 13, 14, 12, 15 ఏళ్ళ లోపు వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు ఎంత దెబ్బతింటుంది ఒకవేళ బయటపడి పట్టుకోబడితే. అది చాలా చిన్న విషయం పట్టుకోవటం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇదివరకు లాగా కాదు. టెక్నాలజీ నేను నా పేరు మీద లేదు కదా, నేను ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా మీమ్స్ తయారు చేయొచ్చు అనుకుంటాం. కష్టం. ఇప్పుడు రోజుల్లో అది కుదరదు, తెలిసిపోతుంది. ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు సైబర్ వీళ్ళు కూడా ఇదే దృష్టిలో ఉన్నారు. అంత చిన్న వయసులోనే వాళ్ళు చేయటం మొదలు పెడితే ఇంకా పెద్ద అయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు సంఘ విద్రోహులుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇది ఆలోచిస్తుంది. చిన్నపిల్లలకి ఇది నెట్ యాక్సెస్ అంటే వాళ్ళు ఇలాగా వీడియోస్ తయారు చేయటం, యూట్యూబ్ మిగతావి కూడా చిన్న వయసులో వాళ్ళకి ఎలా ఉండదు. ఫేస్బుక్ కూడా ఒక వయసు దాటినాకే వాళ్ళకి 10th క్లాస్ కూడా రాకుండా నేను మీమ్స్ తయారు చేసి పెడుతున్నా అంటే దాని అర్థం ఏంటి? అందుకని ఆలోచించుకోవాలి. ఆ వయసులో వాళ్ళకి అవగాహన ఉండదు. అవగాహన లేక వాళ్ళు ఏదో సరదాగా చేసేసి దానిలో గ్రూపులో పెట్టేసి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి, పెద్దవాళ్ళని అగౌరవపరిచే విధంగా మీమ్స్ తయారు చేసి, దానివల్ల సమాజంలో దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆలోచించుకుని చేయాలి. ఒకవేళ పట్టుబడితే ఎంత అవమానం. పట్టుకుంటే చాలా ఈజీ ఈ రోజుల్లో. ఇదివరకులాగా నేనేదో మారు పేరుతో పెట్టాను, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేనే గ్రేట్, అది నాకు రైట్ టు స్పీచ్ ఉంది, రైట్ టు యాక్ట్ ఉంది అనుకుంటాం. కుదరదు. రైట్ టు స్పీచ్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు నీ సొంత పేరుతో పెట్టగలిగినప్పుడు అది ఉంటుంది. నీ సొంత పేరుతో పెట్టట్లేదు కదా, అనానిమస్ ఇదిగా పెడుతున్నావు. అది కాకుండా దొంగ పేరుతో పెడుతున్నావు. నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే సొంత పేరుతో పెట్టి దాని మీద మెసేజ్లు ఓపెన్ చేయాలి, రియాక్షన్లు ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఏదో దొంగ దెబ్బ తీద్దామని చాలామంది, నేను ప్రవచనకర్తలనే కాదు, అందరి మీద మీమ్స్ చేస్తే ఉపయోగం ఉంది. సద్విమర్శ చేయాలి. సద్విమర్శ చేయలేనప్పుడు ఎదురున్న ఉండాలి. సద్విమర్శ అందరూ ఆహ్వానిస్తారు.